రీసెంట్ టైమ్స్లో చాలామంది తల్లిదండ్రులు నాకు మెసేజ్ చేస్తున్నారండి, మా బేబీ తెల్లగవ్వడానికి క్రీమ్స్ ఆర్ సోప్స్ ఆర్ పౌడర్స్ చెప్పండి సార్ అని. ఎందుకండి మీకు నలుపు అంటే ఎంత ద్వేషం? కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుడ్డే నలుపు. అలాంటి నలుపును వద్దనుకుంటున్నారు మీరు. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. బేబీ కలర్ అనేది ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ జెనెటిక్స్ అండి. పుట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరు పిల్లలు పింక్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఉంటారు. మెల్లగా 2 to 4 వీక్స్ ఏజ్ నుంచి మెలనిన్ ప్రొడక్షన్ వల్ల బేబీ స్కిన్ కలర్లో చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాము. ఆల్మోస్ట్ 6 months to 1 year మధ్యలో బేబీ ఫైనల్ స్కిన్ కలర్ ఏదైతే ఉండబోతుందో ఆ కలర్కి రీచ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ జెనెటిక్స్. మదర్ అండ్ ఫాదర్ వైట్గా ఉన్న బేబీ కొన్నిసార్లు బ్లాక్గా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్స్ ఎవరో బ్లాక్గా ఉండుంటారు, అక్కడి నుంచి కూడా జీన్స్ రావచ్చు. బేబీ తెల్లగవ్వడానికి ఎటువంటి క్రీమ్స్ ఆర్ సోప్స్ ఉండవండి. ఒకవేళ మార్కెట్లో మీకు అలా బేబీ వైట్నింగ్ క్రీమ్స్ అని చెప్పి అమ్ముతున్నా అవి బేబీకి హాని చేసే కెమికల్స్ మాత్రమే ఉంటాయి అందులో. బేబీ మీద దయచేసి బ్యూటీ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. బేబీ ఏ రంగులో ఉన్నా సరే మీరు మాత్రం అంతే ప్రేమించాలి. ఫస్ట్ 2 years ఆఫ్ ఏజ్లో మెయిన్ ఫీడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా ఈ పనికిరాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించి అనవసరమైన స్ట్రెస్ తెచ్చుకోవద్దు. అండ్ మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరన్నా ఏంటి బేబీ నల్లగా అవుతుంది అని అన్నారంటే వాళ్ళకి వీడియో చూపించండి. థ్యాంక్ యూ.